హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాక్స్. ఈరోజు జున్ను లాంటి కేక్ అసలు ఎంత బాగుందంటే కట్ చేసుకొని ఇలా జున్ను మన స్వీట్ తింటాం కదా, చాలా బాగుంది. మనం ఎప్పుడు స్వీట్ తినాలన్నా పిల్లలకు స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి, మీకు దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, బెల్లం, అలానే 1 కప్పు బియ్యం నానబెట్టాను, అలానే పాలు కూడా 1 కప్పు. అంటే ఈ కప్పుతోని 1 కప్పు బియ్యం, రేషన్ బియ్యం కానీ మనం డైలీ వండుకునే బియ్యం కానీ కడిగి 2 గంటల దాకా నానబెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా, అంటే మనం దోశ వేసుకుంటాం చూడు, ఆ బ్యాటర్ లెక్క మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జాడి తీసుకొని మనం నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. అలానే అదే కప్పులో మనం ఏ కప్పు రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి, లేకపోతే నిండుగా 1 కప్పు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో మనం కొన్ని వాటర్ అనేది పోసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కూడా ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. అలా ఉండకుండా నేనైతే ఈ విధంగా మెత్తగానైతే పెట్టాను. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1/2 కప్పు కానీ నిండు 1 కప్పు కానీ బెల్లం తీసుకోవాలి. మళ్ళీ 1 కప్పు వాటర్ పోసుకుందాం. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం పాకం గిట్లా ఏమీ అవసరం లేదు. బెల్లం ఇవి కరిగితే సరిపోతుంది అన్నమాట. ఇది మనం కరిగేలోపు ఇది స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేయించుకోండి. నేనైతే కొంచెం బాదం, కొంచెం జీడిపప్పులు వేసి వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పులు వేగినాయి కదా, ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే గిన్నెలో ఈ కప్పుతోనే మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి ఈ కప్పుతో 3 కప్పుల దాకా పాలు పోసుకోవాలి. 3 కప్పులు పోసుకున్నాం కదా, ఈ పాలు పొంగు వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. ఒక పొంగు రావాలి. ఇంతలోకే నేను బెల్లం కూడా పాకం అవసరం లేదు, కానీ బెల్లం అయితే కరిగిపోయింది. అది ఇంకో స్టవ్ మీద అంటే ఇంకో బ్యాండ్ మీద పెట్టాను. పాలు మరుగుతున్నాయి కదా, పాలు మరిగేటప్పుడు మనం ఇంత మునుపు కొబ్బరి ఉన్న బియ్యాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. లేకపోతే ఇది కింద మాడిపోతుంది, బియ్యం కాబట్టి. అడుగంటకుండా కలుపుకోండి. ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి పుట్టిగానే అడుగంటుతుంది. పిల్లలు కానీ ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం స్వీట్ కావాలంటే ఇలా చేసి పెట్టవచ్చు అన్నమాట. బయట నుండి కొనుక్కరాకుండా. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు బెల్లం ఉంది కదా, బెల్ల పాకం, అది ఇందులోకి పోసుకోవాలి. కరిగించి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది మొత్తం ఇందులోకి పోసుకుందాం. పోసుకొని ఇది మొత్తం కలుపుకోవాలి చక్కగా.
చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ప్యాన్కు దగ్గరికి అయ్యే కొద్దీ మనం ఇలా కలుపుతూనే ఉండాలి. చిన్న చెక్క మీద పెట్టుకొని కలిపితే ప్యాన్కి అనేది విడిపోతుంది. ప్యాన్కి ఇలా విడిపోయేటట్టు అయ్యేదాకా మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే మన స్వీట్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఇంకా 2 నిమిషాలు అయితే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ప్యాన్కు వెడల్పై ఇది దగ్గరికి అవుతున్నప్పుడు మనం ఇప్పుడు స్టవ్ అయితే కట్ చేసుకుందాం. చూడండి, లేకపోతే ఏదన్నా స్టీల్ గిన్నె లాంటివి ఉంటాయి కదా, అందులో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రుద్దుకొని ఇలా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇంట్లో వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ దేంతో కానీ ఇలా మొత్తం సమానంగా అనుకోవాలి. ఈ విధంగా అనుకొని మనం దీన్ని ఒక 10 నిమిషాలు చల్లారనిద్దాం. స్వీట్ అయితే చల్లారిపోయింది. దాన్ని మనం ఇప్పుడు రివర్స్ వేసుకుందాం. రివర్స్ వేసా, చూసారా ఎంత చక్కగా వచ్చేసింది కదా. మీరు ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఆ విధంగా కట్ చేసుకోండి. నేనైతే కేక్ షేప్లో కట్ చేస్తాను. భలే ఉన్నది, జున్ను ఉంటుంది చూడండి, ఆ విధంగా అయితే వచ్చింది. చూసారా, చక్కగా పిల్లలు ఇంట్లో స్వీట్ కావాలన్నప్పుడు మనం ఏ విధంగానైతే చేసి పెట్టచ్చు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారు కదా, అంత బాగుందన్నమాట. నేను ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. స్వీట్ చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా, జున్ను లెక్క. ఎప్పుడైనా జున్ను తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. మరెందుకు ఆలస్యం, వీడియో కావాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.